హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమ్ములు. నేను విజయలక్ష్మి అండి. ఈరోజు మనం చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసుకుందాం మన ఛానల్ నుంచి. చేపల పులుసు ఎన్నోసార్లు మనం చేపల పులుసుని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈరోజైతే మీ అందరికీ ఇష్టం ఉండేలాగా, అందరూ తినే విధంగా అయితే నేను మీకు చక్కగా టేస్ట్గా అయితే మీకు చేసి చూపిస్తానండి. ఈ చేపలు కేజీన్నర చేపలు ఉంటాయి. దాంట్లో నిమ్మకాయ ఉప్పు వేసి క్లీన్ చేస్తానండి. నిమ్మకాయ ఉప్పు క్లీన్ చేయటం వల్ల మనకి ఏంటంటే నీసు వాసన, చేపలు ఎక్కువ నీసు వాసన ఉంటుందిగా, అది రాకుండా అయితే ఉంటుంది. క్లీన్ చేసుకున్న ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, పావు స్పూను పసుపు, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూను, కారం 4 టేబుల్ స్పూన్స్ ఈ విధంగా వేసుకొని మీరు శుభ్రంగా కలపండి అన్నీ పట్టేలాగా. మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి, గుర్తుపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా మనం ఉడికేటప్పుడు వేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ కానీ దాంట్లో ఉన్నాయి మనకి ఉంటాయండి. అంతేగాని ముందే మనం నూనెలో వేస్తే మీకు అంత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా సరే మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటమే మంచిది. ఇదిగోండి, ఇప్పుడైతే మిరియాల పొడి కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇట్లయితే మొత్తాన్ని కలిపి ఒక పావు గంట పాటు మనం పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి ఈ చేప ముక్కల్ని. ఇంకా చేపల విషయానికి వస్తే, చేపలు తినడం వల్ల ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అయితే దీంట్లో ఎక్కువగా ఉంటాయండి చేపలో. మీరు ఎక్కువగా చేపలను తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగిస్తుంది అనమాట. చేపలో ఉన్న కొవ్వు మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగించే శక్తి కలిగి ఉంటుంది. ఇందులో డి విటమిన్ ఉంటుందండి, ఎక్కువగా B12 ఉంటుంది. దీంట్లో విటమిన్స్, ఖనిజాలు చేపల్లో ఎక్కువగా ఉంటాయండి. అయోడిను, కాల్షియము ఎక్కువగా ఉంటాయండి. వారానికి 2-3 సార్లు అయితే తీసుకోండి చేపల కూర ఇలా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఈ మటను, చికెను వీటన్నిటికంటే కూడా చేప అనేది చాలా ఆరోగ్యకరమైంది. మన స్కిన్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ చేపలు తిన్నది. మన మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది చేప ఎక్కువ తీసుకోవటం వల్ల. మనకి అన్నిటికంటే మన కంటి చూపును మెరుగుపరిచే గుణాలు కలిగి ఉంటుందండి ఈ చేప. మతిమరుపు, చాలామందికి మతిమరుపు మనకి బ్రెయిన్లో వస్తూ ఉంటుంది ఒక ఏజ్ తర్వాత. అల్జీమర్స్ అంటారు. ఆ సమస్యలు మనకి తగ్గించే అవకాశం ఉంటుంది ఈ చేప మనం ఎక్కువ తీసుకోవటం వల్ల. అన్నిటికంటే గుండె ఆరోగ్యానికి ఇంకా చాలా 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 మంచిదండి ఇది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల మనకి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే శక్తి కలిగి ఉంటుంది ఈ చేప. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేపల్లో ఉన్నప్పుడు మీరు వారానికి 2 సార్లు ఏంటండి 3 సార్లు కూడా తినొచ్చు. ఇదిగోండి, ఈ విధంగా అయితే మీరు చేప ముక్కలన్నింటినీ దేంట్లో మీరైతే కర్రీ చేస్తారో ఆ మ్యాగ్నెట్ అయిన ముక్కల్ని వేసుకోండి. పొట్ట ముక్కలు, తల ముక్క, తర్వాత తోక ముక్కలు ఇవన్నీ వేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం కేజీన్నర చేపల్లో ఫ్రైకి కొన్ని తీసుకొని మిగతా అయితే పులుసు పెట్టేస్తున్నానండి. సూపర్గా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు. ఒకసారి అయితే చూడండి. ఇదిగోండి, ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు తీసుకొని దాన్ని సన్నగా చాప్ చేసి వేసానండి. పచ్చిమిరపకాయలు, ఒక 2 గుప్పుళ్ళ కరివేపాకు, 3 గుప్పుళ్ళ కొత్తిమీర ఈ విధంగా వేసేయండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు కూడా పోసుకోవాలండి. దీంట్లో మనం కొత్తిమీర కూడా అయితే యాడ్ చేసేసుకున్నాము. చింతపండు ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ కంటే ఇంకొంచెం ఎక్కువ చింతపండు తీసుకోండి. చూడండి, ఈ మాత్రం నా హ్యాండ్లో మీరు చూడండి తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ముందు నానబెట్టి పెట్టుకున్నట్టయితే దాంట్లో నుంచి పులుసు అయితే మనం తీసి పోసుకోవచ్చండి. ఇట్లా ముందు నానబెట్టి మీరు పక్కనైతే పెట్టుకొని ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత ఆ పులుసును కూడా దీంట్లో అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అండి. ఆయిల్ ఈ విధంగా ఒక 7 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల కూర మీకు బాగుంటుంది. ఇట్లా 2 దోసెళ్ళు ఫుల్గా మీరు వేసినట్టయితే మీకు 7 టేబుల్ స్పూన్ వచ్చేస్తుందండి. ఫుల్గా 2 దోసెళ్ళు వేయండి, సరిపోతుంది ఈ మాత్రం చేపల ముక్కలకి. ఇవ్వండి, ఇట్లా కలుపుకోండి. చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై ముక్కలు కూడా పనికొచ్చేలాగా మనం ఉప్పు కారం వేసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనకు పులుసు అనేలోటికి మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి ఉప్పు కారం ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను ఉప్పు కారాన్ని. నేను ఎంత అడ్జస్ట్ చేస్తానని చూడండి. ఇదిగోండి, ఇంకొక స్పూన్ వరకే నేను సాల్ట్ వేసుకున్నాను, ఇంకొక టేబుల్ స్పూన్ వరకే కారం వేసుకున్నాను. అంతేనండి. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకొని మనం
తీసి పెట్టుకున్న చింతపండు పులుసునైతే ముక్కలో మునిగే వరకు కూడా మనం పోసుకుందామండి. ఇక చేప విషయానికి వస్తే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పుకున్నాం కదండి. ఎవరైనా గుండె జబ్బు పేషెంట్లు ఉంటే మాత్రం నిరభ్యంతరంగా చేపను మీరు ఎన్నిసార్లు అయినా కూడా తీసుకోవచ్చండి. నేను 2 సార్లు అంటున్నాను, మీ ఇష్టం వచ్చిన 2 సార్లు కూడా తీసుకోవచ్చు. మెదడు పనితీరు, కంటి చూపు, చేపలోనికి పోషకాలు ఎక్కువ ఉండటం వల్ల మనకి కంటి చూపుకి కానీ మనకి చాలా జ్ఞాపక శక్తికి పెంచే లక్షణాలు అయితే ఉంటాయండి. కంటి ఆరోగ్యాన్ని మాత్రం మెరుగుపరుస్తుంది. ఇది పోషకాల గని అని చెప్పుకోవచ్చండి. ఇంకోండి ఈ విధంగా కలిపి చింతపండు పులుసు మనం ముక్క మునిగే వరకు పోసుకోండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్దగా వేయాల్సిన అవసరం లేదండి. ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు దీంట్లో యాడ్ చేసుకోండి. చూస్తారు కదా, మీరు ముక్క మునగాలండి. ఎందుకంటే మనకు ముక్క ఉడకాలి. మీకు పై ముక్క ఉడకదండి, పైన తేలుతుంది కదా, మీరు తక్కువ పోసుకుంటే ఉడకదు. కాబట్టి ముక్క మునగాలి. మునిగే వరకు కూడా మీరు చక్కగా చింతపండు పులుసు చిక్కగా పోసుకోండి. మనం దీంట్లో టమోటాస్ కానీ ఏం యాడ్ చేయలేదండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ మీద పెట్టండి. స్టార్టింగే 7 నిమిషాలు అయిపోయిన తర్వాత స్లో చేయండి. ఇంకొక 7 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. ఈ విధంగా చూసారు కదా, చుట్టూ మనకు ఆయిల్ తేలుతుంది కదా, ఆ టైంలో మీకు చేప ఉడికినట్టే, మీకు చేపల కూర అయిపోయినట్టే. ఒక శాస్త్రం అయితే ఉందండి, చేప ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. చేప ఉడికి చెడింది అంటారు. 1 మినిట్ అండి, ఆగండి. ఇప్పుడు నేను వేసేది మీకు చెప్తాను. ఇది ఏంటి అంటే జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర మెంతులు 2 వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. అది ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసాను లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇంక ఇప్పుడు మీరు కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. డెకరేట్కి చక్కగా గార్నిష్ చేసుకోవచ్చు. చూసారు కదా, చేపల కూర చక్కగా పైన నూనె అయితే తేలి ఉంది. ఎంత కమ్మగా ఉంటుందనుకున్నారు ఈ చేపల కూర. సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అదిరిపోయే చేపల కూర తిన్నామన్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్.